పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపు మంట అంటూ మంగళవారం సెక్రటేరియట్లో దావోస్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు అంటూ వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేము కంపెనీలను తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉండు. మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు 1,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకు వచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలుగన్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతల విమర్శలు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని వెల్లడి అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఇళ్ళని ఎవరిని? బీఆర్ఎస్ని ఇక్కడ దోసుకొని లండన్లో దాచుకున్నారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తే మేము విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. ఈ మాట ఎన్ని రోజులు చెప్పి పబ్బం గడుపుతారో నాకైతే అర్థమవుతలే. సంవత్సర కాలమైంది ఇలా అధికారంలోకి వచ్చి. ఎంతసేపు వీళ్ళు లండన్లో దాచిపెట్టినా ఇంకెక్కడ దాచిపెట్టినా తీయడానికి ఎంతసేపు? మీది ప్రభుత్వం చేతిలో మొత్తం అన్ని వ్యవస్థలు ఉంటాయి. కావాలనుకుంటే మీరు కేంద్రం ద్వారా కూడా, ఇవాళ నరేంద్ర మోడీ బడే బాయ్ చోటా బాయ్ అంటారు కాబట్టి మీకు అంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి మీరు ఎంతసేపు కేంద్రం నుంచి ఆ దర్యాప్తు సంస్థల ద్వారా మరి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ దేశాలకు దాటిస్తే, లండన్లో పెట్టుబడులు పెడితే మరి అక్కడ ఇక్కడ సంపాదించి అక్కడ దాచుకున్న సొమ్ము ఏదైనా ఉంటే ఎందుకు బయట పెడతలేరు? మరి వాటిపైన ఇప్పుడు 30-40 కోట్లదే ఏది ఫార్ములా ఈ రేసే దొరికింది. సో జిహెచ్ఎంసీ ద్వారా, హెచ్ఎండిఏ ద్వారా పంపినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే అందులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అందుకే కేటీఆర్ జైలుకి పోతారని చెప్తా ఉన్నారే. అంత కొద్ది అమౌంట్ అంటే అది పెద్దదే. నేను ఏది కొద్దని చెప్తలేను, కానీ 100,000 లక్షల కోట్లు అని చెప్తారు కదా మీరు అవినీతి. సో అదంతా జరిగితే మీరు ఎందుకు బయట పెడతలేరు? అంటే మీరంతా ఒకటా దొంగలు ఊళ్ళు మంచుకున్నట్టు మళ్ళీ రేపు పొద్దుగాల మీరంతా ఒకటా? అదనే చెప్పాలి. ప్రజలని రెచ్చగొట్టి ఇగో తీసుకపోయి ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించిండట. విదేశాలకు తరలిస్తే మరి నువ్వేం చేస్తా ఉన్నావు? సంవత్సర కాలం అయింది నీకు అధికారం ఇచ్చి. పక్కన మన కేంద్రంలో కూడా మరి బీజేపీ ఉన్నది, ఏం బీఆర్ఎస్ లేదు కదా. సో మరి బీఆర్ఎస్ మీద బీజేపీకి కోపమే ఉండే, కావాలంటే కాంగ్రెస్కి కోపమే ఉండే. మరి ఇద్దరి ప్రధాన శత్రువు అయినటువంటి బీఆర్ఎస్ని ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు మరి రాజకీయ శత్రువుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని జైలు ఎందుకు పెడతలేరు? మరి కవితను పెట్టి అది కూడా ఏమైనా బయటికి వెళ్ళిందా అంటే ఇప్పుడు అసలు ఇక వార్త లేదు, ఏం జరిగిందో లేదు, ఆ విచారణ ఏం జరుగుతుందో తెలియదు, దాని గురించి మాట్లాడినోడు లేడిగా. అయిపోయా తీసుకపోయి పెట్టేదాకానే లొల్లి. ఇదంతా పెట్టురు మెడలు పట్టుకపోయి నూక్కపోయేదాకా చాలామంది ఎదురు చూసిరు. ఒక్కసారి తీసుకపోయి 5 నెలలు జైల్లో పెట్టొచ్చినాక ఇప్పుడు మాట్లాడేటోడు లేడు. ఇక దాంట్లో తప్పు తేలిందా, ఉన్నదా, తప్ప కాదా, ఒప్ప, అవకతవకలా ఎవ్వడు మాట్లాడు. దాని గురించి ఇక సబ్జెక్ట్ ఏ లేదు. ఇక అట్లే వీళ్ళు కూడా అంతే పెట్టడానికి తాపత్రయపడుతున్నారు, కానీ దాంట్లో ఉన్న తప్పిదాలను బయట దిగుతామని ఎవడు చేయట్లేడు. ఇక గత ప్రభుత్వంలో నేతలు ఫార్ములా ఈ రేస్ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేము ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం, మేము రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరు కడుపుమంటగా ఉంది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బును లండన్లో దాచుకోవడానికి తరలించారు. మేము రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అధిక పెట్టుబడులు సాధించాలని దావోస్ వేదికగా ప్రయత్నాలు చేశామని చెప్పి ఈయన చెప్పాడు. గొప్పగా చెప్పుకుంటుండే, చెప్పుకోవాలి కదా మేము ఏదో చేసినాము, ఉద్ధరించినాము అని. పథకాలు మాట్లాడరు. తెచ్చినాయి మంచి అయితే మనది, చెడు అయితే కేసీఆర్. అర్థమైందా? ఏదన్నా జర్రంతా మనకు పేరు వస్తుంది, కలిసి వస్తుంది అనుకుంటే ఇదంతా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లేదా సోనియమ్మ అమ్మ సోనియమ్మ లేదా ఇందిరమ్మ రాజ్యం. ఒకవేళ మంచి అయితే ఏదన్నా చిన్నగా పేరు వచ్చేది ఉంటే మనది మంగళవారం, మంది సోమవారం. ఒకవేళ జర్ర చెడు అవుతుంది, రైతు బంధు ఎందుకు పడతలేదు, ఎందుకు వేస్తలేరు మీరు అని అడిగారు అనుకో, కేసీఆర్ చేసిన పాపం. రుణమాఫీ పూర్తిగా ఎందుకు కాలే, కేసీఆర్ చేసిన పాపం. ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేరు ఏమాయా అంటే అది కేసీఆర్ చేసిన తప్పిదం. ఆయన చేసిన అప్పుల వల్ల, లక్షల కోట్ల అప్పు వల్ల మనం చేయలేకపోతా ఉన్నాం. అంటే వస్తే మనది, పోతే ఇంకోని మీద వేసేయాలి. అట్లా అదే జరిగింది ఇక్కడ.